నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధవన్. ఈ వీడియోలో మనం సర్జరీ గురించి మాట్లాడబోతున్నాం. ఇది కొంతమంది బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు చేయబడుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ అనేది పారాలిసిస్కి ప్రధాన కారణాల్లో ఒకటి. బ్రెయిన్ స్ట్రోక్ ఎలా జరుగుతుంది అనేది ముందుగా అర్థం చేసుకోవాలి. బ్రెయిన్ స్ట్రోక్ ఎవరికైనా అప్పుడే వస్తుంది. అతని బ్రెయిన్లో ఏదైనా రకం క్లాట్ ఏర్పడితే లేదా ఆ నరము పగిలితే. ఇప్పుడు ఎవరి బ్రెయిన్లో క్లాట్ ఏర్పడితే, నరము పగిలితే బ్రెయిన్లోని ఒక భాగానికి రక్తం వెళ్ళదు. ఆ రక్తం వెళ్ళకపోతే, ఆక్సిజన్ వెళ్ళకపోతే, ఆహారం వెళ్ళకపోతే బ్రెయిన్లోని కొంత భాగం డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ఆ భాగం ఏ పని చేస్తుందో అది చేయలేకపోతుంది. ఫలితంగా ఏమవుతుంది అంటే చేతులు కాళ్ళు కదలవు. ఎందుకంటే మన బ్రెయిన్లో ఆ భాగమే చేతులు కాళ్లను లేదా స్వరాన్ని నియంత్రించేది. ఇప్పుడు పేషెంట్ పారలైజ్డ్ అవుతాడు. ఇప్పుడు పేషెంట్కు ఎప్పుడైనా పారాలిసిస్ అటాక్ వస్తే మనం అందరం హాస్పిటల్కి పరుగెత్తుతాం. ఇది తప్పు కాదు. అక్కడ కొంతమందికి మీరు సర్జరీ చేయించుకోండి అని చెబుతారు. మరికొంతమందికి కన్జర్వేటివ్గా కొనసాగుదాం, సర్జరీ అవసరం లేదు అని చెబుతారు. అయితే ఏం జరుగుతుంది అంటే కొంతమందికి సర్జరీ సలహా ఇస్తారు, మరికొంతమందికి ఇవ్వరు. ఇది తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే సర్జరీ అనే పేరు వింటే ప్రతి రోగి కూడా భయపడతారు. మనం సర్జరీ చేయించుకోకూడదు, మనకు సర్జరీ చేయించుకోవాలనిపించదు అని అనుకుంటారు. అయితే సర్జరీ ఎందుకు మరియు ఏ సందర్భాల్లో అవసరం, అలాగే ఏ సందర్భాల్లో అవసరం ఉండదు, వాటిని మనం ఈ వీడియోలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. అప్పుడు మన బ్రెయిన్లో క్లాట్ ఏర్పడింది, నరాలు పగిలిపోయాయి. దానివల్ల బ్రెయిన్లోని ఒక భాగానికి నష్టం జరిగింది. బ్రెయిన్లోని భాగానికి నష్టం జరిగితే బ్రెయిన్లో వాపు వస్తుంది. ఇప్పుడు మనది ఇది చూడండి, ఇది మిడ్ లైన్ కదా. మీరు చూడండి, ఈ మిడ్లైన్ మన శరీరాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది, ఎడమవైపు మరియు కుడివైపు. ఇప్పుడు బ్రెయిన్లో కూడా ఉంటుంది. మీరు ఫిగర్లో చూస్తే మీకు కనిపిస్తుంది కదా, మిడ్ లైన్ ఉంది. ఇప్పుడు ఎవరి మెదడులో వాపు వస్తే ఏమవుతుంది అంటే వాపు వచ్చినప్పుడు మెదడు విస్తరించడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు మన మెదడు అది ఎముకల కవచం లోపల ఉంటుంది. ఇప్పుడు దాని లోపల అది విస్తరించాలంటే అక్కడ స్థలం లేదు. ఇప్పుడు ఏదైనా వస్తువు విస్తరిస్తూ పోతే, నిరంతరం విస్తరిస్తూ ఉంటే, బ్రెయిన్ కూడా విస్తరిస్తూ ఉంటే అది గోడలా తగిలి ఇంకా విస్తరిస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే బ్రెయిన్లోని సెల్స్ అన్నీ పూర్తిగా డ్యామేజ్ అవుతాయి. పేషెంట్ మరణిస్తారు. అందుకే పేషెంట్ మరణాన్ని నివారించడానికి అక్కడ సర్జరీ చేస్తారు. ఇప్పుడు మెదడు లోపల వాపు ఉందో లేదో మనకు ఎలా తెలుస్తుంది? కాబట్టి మనం మెదడు యొక్క సిటీ లేదా ఎంఆర్ఐ చేసినప్పుడు దానిలో మధ్యరేఖ మార్పు గమనించబడుతుంది. మెదడు యొక్క మధ్యరేఖ అంటే మన మెదడు యొక్క మధ్యరేఖ కదులుతుందా లేదా అనేది. ఆ మిడ్ లైన్ ముందుకు వెనక్కు కదులుతుందా లేదా అనేది చూస్తారు. మిడ్ లైన్ కదులుతుంటే అంటే ముందుకు వెనక్కు కదులుతుంటే అది ఎంత మిల్లీమీటర్ల వరకు కదులుతోంది అనేది అంచనా వేస్తారు. అది 5 మిల్లీమీటర్లకు పైగా ఉంటే అటువంటి కేసుల్లో రోగికి చెప్పబడుతుంది, ఈ రోగికి సర్జరీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బ్రెయిన్లో అంతే స్పేస్ ఉంటుంది, అక్కడే అది విస్తరించగలదు. ఇలా విస్తరించడానికి ప్రయత్నిస్తే బ్రెయిన్కు శాశ్వత నష్టం జరుగుతుంది మరియు రోగి బతికే అవకాశం ఉండదు. అయితే ఇలాంటి కేసుల్లో ఏమి చేస్తారు? ఎముకను తీసేస్తారు. దాంతో మెదడు అవసరమైనంత విస్తరించుకోవచ్చు. ఎందుకంటే మనం ఎముక తీసేశాం కాబట్టి అది కొంతవరకు విస్తరించగలదు. అలాగే అది బాగుపడిన తర్వాత వాపు తగ్గినప్పుడు ఎముకను మళ్లీ పెట్టేస్తారు. దీనిని క్రేనియోటమీ మరియు క్రేనియోప్లాస్టీ అంటారు. తీసేయడాన్ని క్రేనియోటమీ అంటారు, మళ్లీ పెట్టడాన్ని క్రేనియోప్లాస్టీ అంటారు. ఇప్పుడు ఏమైంది అంటే రోగి ప్రాణం దక్కిన తర్వాత అక్కడి నుంచి మన న్యూరోప్లాస్టిసిటీ ప్రారంభమవుతుంది. ఎందుకంటే మెదడు లోపల తనే తన గాయాన్ని మాన్పుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనినే మనం న్యూరోప్లాస్టిసిటీ అంటాం. ఈ న్యూరోప్లాస్టిసిటీ చాలా ఉపయోగపడే విషయం. మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, సర్జరీ అయినా కాకపోయినా అది పెద్దగా తేడా ఉండదు. మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మీరు లేవలేకపోయిన రోజును ఊహించండి, కూర్చోలేకపోయిన రోజును, నడవలేకపోయిన రోజును గుర్తు చేసుకోండి. కానీ ఆ తర్వాత 6 నెలల్లో మీరు చాలా బాగా మెరుగయ్యారు. ఈ మెరుగుదల ఎందుకు వచ్చిందంటే మెదడు తనలోని న్యూరోప్లాస్టిసిటీ ద్వారా కోల్పోయిన సామర్థ్యాన్ని తిరిగి పొందింది. ఇప్పుడు సమస్య అంతే ఉంది. ఈ మొదటి 6 నెలల్లో అంటే మనకు స్ట్రోక్ వచ్చిన రోజు నుంచి 6 నెలల వరకు ఇది ఆటోమేటిక్గా శరీరంలో జరుగుతుంది. సరే, షుగర్ పేషెంట్లలో ఇది త్వరగా ముగిసిపోతుంది. ఎవరైనా వయస్సు ఎక్కువైతే అది కూడా త్వరగా ఆగిపోతుంది. కానీ సాధారణంగా 6 నెలల కాలాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. ఈ 6 నెలలు చాలా మంచి రికవరీ వస్తుంది. కానీ దీని తర్వాత మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత థెరపీ చేసినా ఇక మెరుగుదల రావడం లేదు. ఎందుకంటే బ్రెయిన్లో ఈ న్యూరోప్లాస్టిసిటీ ఆగిపోతుంది. అందువల్ల ఎవరికైనా పేషెంట్కు 6 నెలల కంటే ఎక్కువ కాలంగా పారాలిసిస్ ఉంటే అక్కడ మనం న్యూరోప్లాస్టిసిటీపై పని చేయాలి. అంటే న్యూరోప్లాస్టిసిటీ మళ్లీ ప్రారంభమవ్వాలి మరియు బ్రెయిన్ తన కోల్పోయిన సామర్థ్యాలను తిరిగి పొందడం మొదలుపెట్టాలి. ఇది మీరు ఈ పేషెంట్లలో కూడా చూడవచ్చు.